హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. మేమొచ్చేసి గ్రూపుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవ కోసం వెళ్ళాము. మేమందరం ఈ విధంగా 14 మెంబర్స్ కలిసి, తెలిసిన వాళ్ళమందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రైన్లో టికెట్ బుక్ చేసుకొని థర్డ్ క్లాస్ దాంట్లో ట్రైన్లో వెళ్ళాము. అయితే తిరుపతికి మనం సేవ కోసం వెళ్ళడానికి కనీసం ఒక 3 మంత్స్ ముందర మనము టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మా సిస్టర్ వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి మాకు టికెట్స్ అన్నిటినీ బుక్ చేశారు. అందరం కలిసి గ్రూపుగా వెళ్ళాలంటే ఖచ్చితంగా 10 నుంచి 15 మెంబర్స్ వరకు వెళ్ళాలి. 15 మెంబర్స్ లేకున్నా 13, 14 ఉన్నా సరిపోతుంది. మేమైతే 14 మెంబర్స్ వరకు వెళ్ళాము. తిరుపతి వెళ్తున్నామంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా అయితే మనం దర్శనం కోసం వెళ్తాము, కానీ సేవ కోసం అని వెళ్ళడం చాలా గొప్పది. ఎందుకంటే జీవితంలో మనం మన రోజువారీ పనులు రెగ్యులర్గా చేసుకుంటుంటాం, కానీ దేవుడికి ప్రత్యేకంగా మనం కేటాయించలేము. కాబట్టి సేవ దొరకడము, సేవకి వెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు అందులో అడుగుపెట్టామా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళటం, స్వామివారిని దర్శించుకోవటం, సేవ చేయటం చాలా హ్యాపీగా ఉంటుంది. మేము తిరుపతి వరకు ట్రైన్లో వెళ్ళేసి అక్కడి నుంచి ఒక ట్రావెల్ మాట్లాడుకున్నాము అందరం కలిసి. ట్రావెల్లో గుట్టపై వరకు అంటే పైన తిరుమల వరకు వెళ్ళాము. అక్కడి నుంచి ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా, రకరకాలుగా తిరుగుతూ ఉంటాయి కదా, అవి కూడా ఫాస్ట్గా వెళ్ళకూడదని రూల్ ఉంది. ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు అంటే హాఫ్ అన్ అవర్లో 20 మినిట్స్లో అట్లా వెళ్ళాలి పైకి. లేదంటే ఫాస్ట్గా వెళ్తే మధ్యలో ఆపేసుకొని ఆ టైమింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే పైదాకా వెళ్ళాలి. కాబట్టి రోడ్స్ కొంచెం రౌండ్గా తిరుక్కుంటూ వెళ్ళాలి కాబట్టి స్లోగా దాని ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు వెదర్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ పైన గోవింద నామాలు కూడా అక్కడక్కడ రాసినవి ఉన్నవి, వాటిని కూడా చదువుకుంటూ గోవింద గోవింద అని ప్రార్థిస్తూ వెళ్ళాము. మనము తిరుమలకి ఎంట్రెన్స్లోకి వెళ్ళేసరికి మనకు గరుడ దేవుడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంటాడు. రౌండ్గా ఉంటుంది, దాని చుట్టూరుగా చూసుకున్నట్టయితే రౌండ్గా ఉంటుంది. ఆ స్వామిని మనము దర్శించుకోవటం చాలా మంచిది. అక్కడి నుంచి మనము మిగిలిన రోడ్ మొత్తం కవర్ చేసుకుంటూ నేను తీసాను వీడియో, చూడండి ఎంత చక్కగా ఉంది. వెదర్ మొత్తం చాలా కూల్గా ఉంది. మేము వర్షాకాలం వెళ్ళాం కాబట్టి, అంటే రీసెంట్గా వెళ్ళాం కాబట్టి వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రకమైన సేవలని అందించామనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మా దాంట్లో గ్రూప్లో 15 మెంబర్స్వి ఆన్లైన్లో ఎంట్రీ చేశాము, కానీ ఒకరి నంబర్ రాలేదు, ఒకరు మిస్ అయ్యారు. ఎందుకంటే ఒక్కొక్కరి ఆన్లైన్లో నంబర్ తీసుకోకుండా ఉంటుందంట. కాబట్టి మనము ఆ దేవుడి దర్శనానికి కానీ సేవకు కానీ వెళ్ళడం అదృష్టంగా భావించవచ్చు. అందరి నేమ్స్ మనం ఎన్రోల్ చేసిన ఒక్కొక్కరి నేమ్స్ అందులో రావడం రాకపోవడం ఆ విధంగా కూడా ఉంటాయి. కాబట్టి వెళ్ళే అదృష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. రోడ్డు కొంచెం రౌండ్గా తిరిగి ఉంటుంది కాబట్టి బస్సెస్ మాత్రం చాలా స్లోగా వెళ్తుంటాయి. వెళ్ళే దారి, రిటర్న్ వచ్చే దారి వేరేగా ఉంటుంది. ఒకే దారిలో వెళ్ళడం రావడం ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా నడిపిస్తుంటారు డ్రైవర్స్ కూడా. ఇక్కడ తిరుమల తిరుపతిలో మేము వెళ్ళిన తర్వాత సేవా సదన్ 1, 2 అని 2 ఉంటాయి. అయితే సేవా సదన్ 1లో లేడీస్ ఉంటారు, సేవా సదన్ 2లో జెంట్స్ ఉంటారు. అక్కడ మాకు స్టే చేయటానికి ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో మేము సేవలో ఏ విధంగా పాల్గొన్నాము, ఏమేమి రకాల సేవలు చేశామనేది అప్లోడ్ చేస్తాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.